తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం ఇండియా ఫిజికల్లో పెనిన్సులర్ మౌంటైన్స్ గురించి తెలుసుకుందాం. సో అరావలి రేంజెస్. ఈ అరావలి రేంజెస్ ఎక్కడ లొకేట్ అయ్యాయి? దే ఆర్ లొకేటెడ్ ఇన్ వెస్టర్న్ అండ్ నార్త్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ పెనిన్సులర్. మనం ఇందాక చూసాం దీస్ ఆర్ ది అరావలి రేంజెస్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయంటే పాలంపూర్ గుజరాత్ నుంచి మజ్ను కి తల్లి, ఓకే, వెస్టర్న్ సైడ్ ఆఫ్ ది పెనిన్సులర్, ఫార్మ్డ్ డ్యూరింగ్ ప్రీ క్యాంబ్రియన్ ఏజ్. ఇవి చాలా ఓల్డెస్ట్ మౌంటైన్స్. ప్రీ క్యాంబ్రియన్ ఏజ్ అంటే ఎర్లియస్ట్ టైమ్స్ ఆఫ్ ది జియాలజీలో తీసుకుంటే ఎర్లియస్ట్ స్టేజ్ అనమాట. వరల్డ్స్ ఓల్డెస్ట్ మౌంటైన్స్ విచ్ ఆర్ నౌ డిసెక్టెడ్ అంటే కృషించిపోయాయి. అవి ఆ హైట్ని కానీ ఆ మ్యాగ్నానమస్ పర్సనాలిటీని కానీ కోల్పోయి ద బికమ్ స్మాల్ మౌంటైన్స్ అనమాట. ఎర్లియర్ దే యూస్ టు బీ లైక్ మోర్ టాలర్ దెన్ హిమాలయాస్. నౌ దే ఆర్ జస్ట్ అ స్మాల్ మౌంటైన్ రేంజెస్. నెక్స్ట్ ఎక్స్టెన్షన్. ఇవి ఎంత అంటే 800 కిలోమీటర్స్. 800 కిలోమీటర్స్ వాటి ఎక్స్టెన్షన్. అంటే గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు 800 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. గుజరాత్లో ఎక్కడ అనుకున్నాం? పాలన్పూర్ ఆర్ హిమ్మత్ నగర్. ఢిల్లీలో మజ్ను కి తిల్లి ఆర్ ఢిల్లీ రిజ్. ఓకే, సో ఇగో పాలంపూర్ గుజరాత్, మజ్ను కి తిల్లా నోన్ యాజ్ ఢిల్లీ రిజ్. వీటి యావరేజ్ హైట్ ఎంత ఉంటుంది? యావరేజ్ హైట్ ఆఫ్ అరావలీస్ ఈజ్ అరౌండ్ 300 to 600 కిలోమీటర్స్. అంటే హైయెస్ట్ పీక్ మనకి గురు శిఖర్ అనుకున్నాము, దాంట్లో కూడా యావరేజ్ హైట్ అంటే ఈ రేంజెస్ ఎంత ఉందంటే 300 to 900. దీంట్లో హైయెస్ట్ పీక్ ఏంటంటే గురు శిఖర్ ఇన్ నియర్ మౌంట్ అబూ, రాజస్థాన్లో. సో అది దాని హైట్ ఎంత అంటే 1722 మీటర్స్ అనమాట. ఎంత? 1722 మీటర్స్. ఇక్కడ నుంచి మనం అరావలీస్లోని టువర్డ్స్ వెస్ట్ ఆఫ్ అరావలీస్ ఈజ్ మన ఎరిడ్ అండ్ సెమీ ఎరిడ్ రీజన్ అనుకున్నాం. ఈస్ట్ ఆఫ్ అరావలీస్ ఆర్ ఫర్టైల్ ల్యాండ్స్. అదే మనకి ఉదయ్పూర్ అండ్ జైపూర్. సో ఈ వెస్ట్ అరావలీస్లో మనకి 2 నదులు ఫ్లో అవుతాయి. ఒకటి లూని, ఇంకొకటి మాహి. లూని ఏంటంటే అక్కడ అరావలీస్ నుంచి ఆరిజినేట్ అయ్యి ఇట్ విల్ ట్రావెల్ టు సమ్ పార్ట్ ఆఫ్ ది రాజస్థాన్. కానీ అది లోపల మళ్ళీ కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత అది మాయమైపోతుంది, అది భూమిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ అది ఓన్లీ రెయినీ సీజన్లోనే ఫ్లో అవుతుంది. తర్వాత ఏంటంటే దాన్ని ఎఫిమెరల్ రివర్ అంటారు. ఎఫిమెరల్ రివర్ అంటే కొంతసేపు ట్రావెల్ అవుతుంది, తర్వాత అక్కడ నుంచి మాయమైపోతుంది. అంటే ఇంకా దానికి వాటర్ ఉండదు, సోర్స్ ఉండదు, అది ట్రావెల్ అవుతుంది. ఎందుకంటే రాజస్థాన్ డెజర్ట్స్, థార్ డెజర్ట్లో అసలు ప్రెసిపిటేషన్ ఉండదు, ఓన్లీ ఇవాపరేషన్. ఆ ఎండలకి వాటికి అది కొంచెం మాత్రమే ట్రావెల్ అవుతుంది. సో ఇది లూని. అక్కడ వచ్చే రివర్స్ ఏంటంటే మాహి అండ్ లూని అనమాట. లూని డిసపియర్స్ ఇన్ రాన్ ఆఫ్ కచ్. ఇట్స్ కాల్డ్ అలాగ డిసపియర్ అయిపోయి రివర్స్ని ఏంటంటారంటే ఎఫిమెరల్ రివర్స్ అంటారు. సాబర్మతి ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ రివర్. ఈ అరావలి రేంజెస్లో మనకి ఇంకొక ఉండే ఇంపార్టెంట్ రివర్ అంటే సాబర్మతి. సో చంబల్ ఆరిజినేట్ ఫ్రమ్ ఈస్టర్న్ స్లోప్. చంబల్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈస్టర్న్ స్లోప్ ఆఫ్ అరావలీస్ నుంచి స్టార్ట్ అయ్యి రాజస్థాన్లో ఒక రవైన్స్, బ్యాడ్ రవైన్స్ అంటారు దాన్ని, గల్లీస్, చంబల్కి ఘాటి అని కూడా అంటారు, వచ్చి ఇట్లా సౌత్ ఈస్ట్ రాజస్థాన్లో అనమాట. అది అక్కడి నుంచి ట్రావెల్ చేసి మళ్ళీ తర్వాత నర్మదాలో కలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ వింధ్యన్. ఇది మన అరావలీస్. నెక్స్ట్ వింధ్యన్ రేంజెస్. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎస్కార్పమెంట్ ఆర్ బ్లాక్ మౌంటైన్స్. ఎస్కార్ప్మెంట్ ఇందాక చెప్పాను కదా, మీకు బొమ్మ గీసాను కదా. సో సంథింగ్ ఇది ఎస్కార్ప్మెంట్ ఆర్ బ్లాక్ మౌంటైన్స్. ఈ మౌంటైన్స్ ఇలా ఉంటాయి అన్నమాట, ప్యారలల్ టు నర్మదా. ఇది ఇక్కడ నుంచి నర్మదా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇవి మన వింధ్యాస్ అనమాట. వింధ్యాస్. సోన్ కూడా ఎలా అంటే సోన్ రిఫ్ట్ వ్యాలీస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, నార్త్ టిల్ మాల్వా ప్లేట్యూ. ఇటు నర్మదా ఫ్లో అవుతుంది, పైన సోన్ ఫ్లో అవుతుంది. వెస్ట్ టు ఈస్ట్ సోన్ ఫ్లో అవుతుంది, వెస్ట్ టు ఈస్ట్ అండ్ మాల్వాపేటు. ఇవి ఎక్కడుంటాయంటే జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్లో ఉంటాయి. ఇట్ సెపరేట్స్ నార్త్ ఇండియా ఫ్రమ్ సౌత్ ఇండియా. ఇట్ ఈస్ ఎ
divide between North India and South India, which mountain ranges make the separation of North and South Indias అంటే వింధ్యాస్ అనమాట. అవి ఎక్స్టెండ్ ఎక్కడంటే గుజరాత్లో మనం జోబట్ అన్నాను కదా, ఈవెన్ యూ కెన్ టేక్ యాజ్ బార్నేర్ హిల్స్ కూడా. బార్నేర్ హిల్స్ నుంచి బుందేల్ఖండ్ మన బీహార్ సాసారాం అన్నాను కదా, ఇది బుందేల్ఖండ్ యూపీ మధ్యప్రదేశ్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో వీటిలో అది కైమూర్ హిల్స్ బీహార్ ఆర్ పారస్నాథ్ హిల్స్ అనమాట. వీటి యావరేజ్ హైట్ అంటే వింధ్యాస్ది 450 to 600 కిలోమీటర్స్. ఎంత యావరేజ్ హైట్? 450 to 600 కిలోమీటర్స్. ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే గుజరాత్లో స్టార్ట్ అయ్యి బీహార్లో ఎండ్ అవుతాయి. బీహార్లో మనం సాసారాం, అదే పారస్నాథ్ ఆర్ కైమూర్ హిల్స్. గుజరాత్లో ఏమొచ్చి బార్నేర్ ఆర్ జోబట్ పర్టికులర్గా తీసుకుంటే. సో అక్కడ నుంచి బుందేల్ఖండ్ యూపీ మధ్యప్రదేశ్ నుంచి ట్రావెల్ అవుతాయి. సో యావరేజ్ హైట్ 450 to 600 కిలోమీటర్స్. ఇది మన సత్పురాస్, వింధ్యాస్. నెక్స్ట్ కమ్ టు సత్పురాస్. సత్పురాస్ మనం చూసాం కదా, సత్పురాస్ ఎలా ఉన్నాయి? ఇదనుకుంటే సత్పురాస్ ఇలాగా అవి కంటిన్యూస్గా లేవు, చైన్లో లేవు, మూడులా ఉన్నాయి. సో ఇవి ఏంటంటే దర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద డెక్కన్ ప్లేట్యూస్ అనమాట. ఇవి మన డెక్కన్ పీఠభూముల్లో ఒక భాగం, బట్ అవి కొంచెం ఎలివేషన్లో వచ్చాయి. ఇవి కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ బ్లాక్ మౌంటైన్స్. ఇవి కూడా ఆ బ్లాక్ మౌంటైన్స్ మన ఏంటంటారు వింధ్యాస్ లాగే ఇవి కూడా తయారయ్యాయి బ్లాక్ మౌంటైన్స్. రిఫ్ట్ వ్యాలీ ఆఫ్ నర్మదా అండ్ తాపీ రివర్ కవర్స్ బిట్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. ఇవి ఇలా ఉంటే సత్పురాస్కి పైన నెత్తి మీద ఏమొచ్చి నర్మదా, కింద నుంచి తాపీ ఫ్లో అవుతుంటుంది అనమాట. అంటే సత్పురాస్ మధ్యలో ఉంటాయి. నార్త్కి ఏమొచ్చి నర్మదా, సౌత్కి ఏమొచ్చి తాపీ. సో వీటిని 3 డివైడెడ్ సత్పురా రేంజెస్ని చూసుకుంటే 3 పార్ట్స్గా స్ట్రక్చరల్లీ మనం డివైడ్ చేసాం. ఇదిగోండి, ఇవి అరావలీస్, ఇవి వింధ్యాస్ అండ్ ఇవి సత్పురాస్. ఓకే, ఈ సత్పురాస్లో ఫస్ట్ది ఏంటనుకున్నాం? గుజరాత్లోని రాజ్ పిప్లా అనమాట. ఈ ఫస్ట్ మౌంటైన్ ఏంటి? నెంబర్స్ ఇస్తున్నాను, 2, 3. సో ఫస్ట్ది గుజరాత్లోని రాజ్ పిప్లా హిల్స్ అంటారు. నెక్స్ట్ ఇది మధ్యలో ఉండేది మహాదేవ్ హిల్స్. అండ్ లాస్ట్ ఎక్స్ట్రీమ్ ఈస్ట్లో ఉండేది మైకాల్ రేంజ్. ఇది ఎక్కడుంటుందంటే మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. మైకాల్ రేంజ్ బోత్ ద స్టేట్స్లో కవర్ అయి ఉంటుంది, మధ్యప్రదేశ్లోని ఛత్తీస్గఢ్లోని. మహాదేవ్ హిల్స్ మాత్రం ఓన్లీ మధ్యప్రదేశ్, రాజ్ పిప్లా అయితే ఓన్లీ గుజరాత్లో. సో హైయెస్ట్ పీక్ ధూప్గఢ్. ధూప్గఢ్ ఎక్కడుంది? మహాదేవ్లోని, ఇది మహాదేవ్లో మధ్యప్రదేశ్లో ఉంటుందన్నమాట. నియర్ పచ్మరీ. పచ్మరీ ఈజ్ ఆల్సో ఏ టూరిస్ట్ ప్లేస్. పచ్మరీ కూడా చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. సో దీని హైట్ ఏంటంటే 1350 మీటర్స్ అనమాట. సో సత్పురా రేంజెస్లో హైయెస్ట్ పీక్ అంటే ధూప్గఢ్. ధూప్ అంటే అండ్ ఘడ్ అంటే ఒక కోట అనమాట. సో ధూప్గఢ్ అది కూడా ఎక్కడ? ఈ రేంజెస్లో సెంట్రల్ సత్పురాలో ఉంది. సెంట్రల్ సత్పురా అంటే మహాదేవ్ హిల్స్లో. దాని హైట్ 1350. ఇంకా మైకాల్ రేంజ్, ఎక్స్ట్రీమ్ ఈస్టర్న్ మోస్ట్ రేంజ్. దిస్ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్, బోత్ షేర్ దిస్. సో దే మైకాల్ రేంజ్, అది మైకాల్ రేంజ్ ఛత్తీస్గఢ్లో ఉంటుంది, మధ్యప్రదేశ్లో కూడా, బట్ మోర్ ఆఫ్ ఛత్తీస్గఢ్. సో దీంట్లో హైయెస్ట్ మౌంటైన్ ఏంటంటే అమర్కంటక్. ఎగ్జాక్ట్గా అమర్కంటక్ అనమాట. అది మనకి బిలాస్పూర్, మధ్యప్రదేశ్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ బిలాస్పూర్కి దగ్గరగా వస్తుంది. ఇక్కడే 3 నదులు పుట్టాయి. అంటే ఇది అమర్కంటక్ అనుకోండి. ఇఫ్ దిస్ ఈజ్ అమర్కంటక్, సో ఇక్కడ నుంచి వెస్ట్కి ఏమొచ్చి నర్మదా, నార్త్ ఏమొచ్చి సోన్, సౌత్ అంటే యూ కెన్ టేక్ దిస్, సౌత్కి ఏమొచ్చి మహానది. అది అమర్కంటక్ మౌంటైన్ అయితే
వెస్ట్కి ఏమొచ్చి ఇక్కడ 3 నదులు ఆరిజిన్ ఉన్నాయి. ఏంటంటే నర్మదా, సోన్ అండ్ మహానది. నర్మదా వెస్ట్ నుంచి ఆరిజిన్ అయ్యి వెస్ట్కి ట్రావెల్ చేస్తుంది. సోన్ ఏమొచ్చి నార్త్కి వెళ్తుంది, అది గంగాలో కలుస్తుంది. మహానది ఏమొచ్చి సౌత్కి వస్తుంది, అంటే అది మళ్ళీ ఎక్కడ వస్తుందంటే ఒడిస్సా వైపుకి వస్తుంది. సో ఇవి కూడా ఏన్షియంట్, ఈ సత్పురాస్ కూడా దే ఆల్సో ఏన్షియంట్ బ్లాక్ మౌంటైన్స్ అనమాట. నర్మదా డివైడ్స్ ఎంటైర్ ప్లేట్యూ ఇంటూ 2 రేంజెస్లో. విచ్ రేంజ్ డివైడ్స్ ఎంటైర్ నార్త్ సౌత్ ఇండియా అంటే ఇండియా ఇంటూ 2 పార్ట్స్ అంటే మనం వింధ్య రేంజెస్. అలా కాకుండా పెనిన్సులర్ ప్లేట్యూని 2గా ఏది డివైడ్ చేస్తుంది? విచ్ రివర్ డివైడ్స్ పెనిన్సులర్ ప్లేట్యూ ఇంటూ 2 పార్ట్స్ అంటే నర్మదా నది. నర్మదా డివైడ్స్ పెనిన్సులర్ ప్లేట్యూ ఇంటూ 2 halves, నార్త్ హాఫ్ అండ్ సౌత్ హాఫ్ అనమాట. మహానది, గోదావరి, కృష్ణ ఫ్లో త్రూ దీస్ హిల్స్, ఇటువి నుంచి వస్తాయి. సో కోల్ ఈజ్ ఫౌండ్ ఇన్ దీస్ బేసిన్స్ అనమాట. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ ఆర్ కూడా ఎస్కార్పమెంట్ మౌంటైన్స్, అంటే కైండ్ ఆఫ్ బ్లాక్ మౌంటైన్సే. దే ఆర్ కంటిన్యూస్ చైన్ ఆఫ్ మౌంటైన్స్. సో బట్ యావరేజ్ హైట్ ఎంతంటే 1000 నుంచి 1300 meters ఈజ్ యావరేజ్ హైట్. దే ఆర్ టాలర్ దెన్ ది ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ చాలా హైట్ తక్కువ, రెసిడ్యుయల్ అవి ఏంటి స్లోప్లో ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ మాత్రం హైట్ ఎక్కువ, దాని ఎక్స్టెంట్ ఎక్కువ, తర్వాత కంపారిటివ్లీ అయితే కంటిన్యూస్ చైన్ ఆఫ్ మౌంటైన్స్, ఎక్కడ బ్రేకులు లేవు. సో కంటిన్యూస్ రేంజ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కంటిన్యూస్ రేంజ్ అనమాట టిల్ ఎక్కడ తాపీ రివర్ వ్యాలీ. తాపీ వ్యాలీ అనమాట నార్త్లోని. మనం ఇందాక చూసాం కదా సత్పురా కింద నుంచి తాపీ వెళ్తుంది కదా, ఇది తాపీ రివర్ వ్యాలీ ఇన్ ది నార్త్. అండ్ ఇక్కడ నీలగిరి ఆర్ మనం నీలగిరి కన్యాకుమారి అని పీక్ అనుకోవచ్చు. సో రేంజ్ యాజ్ సహ్యాద్రీస్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సహ్యాద్రీస్ అనమాట. వెస్టర్న్ ఘాట్స్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. అవి ఏ స్టేట్స్లో ఉంటాయంటే, వెస్టర్న్ ఘాట్స్ ఏ స్టేట్ నుంచి స్టార్ట్ అవుతాయంటే ఇక్కడ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక అండ్ కేరళ అండ్ తమిళనాడు. వెస్టర్న్ ఘాట్స్ ఎన్ని స్టేట్స్ అంటే 1 2 3 4 5 6 స్టేట్స్. 6 స్టేట్స్లోంచి వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి అన్నమాట. 6 స్టేట్స్ షేర్ వెస్టర్న్ ఘాట్స్. సో మౌంటైన్ పాసెస్ విచ్ లింక్స్ ప్లేట్యూ టు వెస్టర్న్ ఘాట్స్ దే ఆర్. సౌత్లో అయితే నార్త్ టు సౌత్ చూద్దాం. నార్త్ చెప్పాను కదా ఇందాకలే, మహారాష్ట్రలో 2 తాల్ఘాట్ అండ్ భోర్ఘాట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వస్తే మన పాల్ఘాట్ వస్తే నీలగిరి. అది పాల్ఘాట్ ఎక్కడంటే నీలగిరీస్కి అంటే ఇప్పుడు సో ఇది ఇలా కదా, ఇది వెస్టర్న్ ఘాట్స్ అనుకోండి. ఈ నీలగిరీస్ ఎలా ఉంటాయంటే కరెక్ట్గా ఇలా ఉంటాయి అన్నమాట నీలగిరీస్. ఇంకా అన్నయ్యమలై హిల్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి ఈస్టర్న్ ఘాట్స్ స్టార్ట్ అవుతాయి. See, this is the picture. How does they look? So Palghat is between Nilgiri and Annayamalai hills. It joins 2 states, Tamil Nadu and Kerala, and 2 cities, Thiruvananthapuram and Madurai. Thiruvananthapuram and Cardamom Hills links. Cardamom Hills links. ఇక్కడ ఇంకొకటి ఉంది చూద్దాం. ఇవి Cardamom Hills. They link Thiruvananthapuram and Madurai అన్నమాట. సో దీంట్లో ఈ వెస్ట్రన్ ఘాట్లో లార్జెస్ట్ బిగ్గెస్ట్ పాస్ ఏంటంటే పాల్ఘాట్ ఆర్ పాలక్కాడ్ ఇన్ కేరళ. సో వెస్ట్రన్ ఘాట్స్ మీట్స్ ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ సౌత్ అట్ నీలగిరి. మనం ఇక్కడ చూసాం కదా, ఇది వెస్ట్రన్ ఘాట్స్, ఇది ఈస్టర్న్ ఘాట్స్. ఇక్కడ నీలగిరి హిల్స్ ఇలా ఉంటాయి. సో దే మీట్ హియర్ సమ్వేర్. దీస్ ఆర్ నోన్ యాజ్, ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో వాటి ఒక్కొక్క పేరు పెడతారనమాట. అంటే మహారాష్ట్ర అండ్ గోవా వాటికి ఏమొచ్చి సహ్యాద్రీస్ అంటారు. సహ్యాద్రీస్ కర్ణాటకలో. వెస్ట్రన్ ఘాట్స్ ఎక్కడంటే
గోవా దగ్గర సమ్వేర్ హియర్ దే 16 degrees లాటిట్యూడ్ దగ్గర డివైడ్ సహ్యాద్రీస్ ఇంటూ నార్త్ అండ్ సౌత్. అంటే ఇప్పుడు దీస్ ఆర్ ది ఓల్డెస్ట్ రాక్ ఫార్మేషన్స్ అనుకున్నాం కదా, ఆర్చియన్ రాక్, ఆర్చియన్ రాక్స్. ఇక్కడ ఏం చేస్తాయంటే ఇలా వెస్టర్న్ ఘాట్స్ ఈ గోవా దగ్గర ఈ రాక్ ఫార్మేషన్ ఏదైతే ఉందో నార్త్ ఈ పార్ట్ ఏమొచ్చి లావా టైప్ రాక్ అనమాట, ఈ కింద పార్ట్ ఏమొచ్చి ఆర్చియన్ రాక్. సో మళ్ళీ దీంట్లో కూడా తేడా ఉంది. పై పార్ట్ అంటే ఎక్కడంటే కరెక్ట్గా 16 degrees లాటిట్యూడ్, మన ఇండియా 8 degrees 4 minutes దగ్గర స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి 16 degree అంటే మనకి నియర్లీ గోవా 16 degrees లాటిట్యూడ్ అంటే గోవా వస్తుంది అనమాట. అక్కడ నుంచి ఆ రాక్ టైప్ మారిపోతుంది. నార్థన్ పార్ట్ ఏమొచ్చి లావా టైప్ రాక్, సదర్న్ పార్ట్ ఏమొచ్చి ఆర్చియన్ రాక్ అనమాట. ఇంకొకటి సహ్యాద్రీస్ మనం ఇందాక వింధ్యాస్ చూసాం కదా, వింధ్యన్ ఏ రాక్ టైప్ అంటే అది లైమ్ స్టోన్ ఈ టైప్ అనమాట, శాండ్ స్టోన్ అండ్ లైమ్ స్టోన్. అదే ఇక్కడ ఈస్టర్న్ సైడ్. అదే వెస్టర్న్ సైడ్ గుజరాత్ వైపుకి వస్తే అది బసాల్టిక్ రాక్. ఇండియాలోని ఆల్మోస్ట్ ఆల్ రెడ్ కలర్ మాన్యుమెంట్స్ అంటే అన్నీ మనకి రెడ్ ఫోర్ట్ దగ్గర నుంచి కుతుబ్ మినార్, తర్వాత ఆగ్రా ఫోర్ట్, ఇవన్నీ వింధ్యన్ రాక్స్ నుంచి తయారు చేశారు. వింధ్యన్ రాక్స్ నుంచే మనకి ఈ మాన్యుమెంట్స్, గ్రేటెస్ట్ మాన్యుమెంట్స్ రెడ్ కలర్ అన్నీ ఆ శాండ్ స్టోన్ నుంచి తయారు చేశారు. దాంట్లో కూడా వింధ్యాస్లోని ఇప్పుడు వింధ్యాస్ ఇలా ఉన్నాయి కదా, ఈ పార్ట్ ఏమొచ్చి శాండ్ స్టోన్ అనమాట. ఈ లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ శాండ్ స్టోన్ టైప్ ఉంటుంది, లెఫ్ట్ పార్ట్ ఏమొచ్చి బసాల్టిక్ రాక్. ఇలాగే వెస్టర్న్ ఘాట్స్లో కూడా దిస్ హాఫ్ అంటే నార్దర్న్ హాఫ్ నియర్లీ గోవా నుంచి గుజరాత్ వరకు లావా టైప్ రాక్ కనిపిస్తుంది. గోవా నుంచి కేరళ వరకు, తమిళనాడు వరకు మనకి ఆర్చియన్ రాక్. ఆర్చియన్ ఈజ్ ద ఓల్డెస్ట్, అందుకే దాన్ని ద్రవిడియన్ రాక్, ధారవాడ్ రాక్ ఇవన్నీ అంటారు. సో యావరేజ్ ఎలివేషన్ ఏంటంటే ఎంతంటే 1200 meters అనమాట. వెస్టర్న్ ఘాట్స్లో యావరేజ్ ఎలివేషన్ 1200. దాంట్లో నార్త్ సహ్యాద్రి మళ్ళీ ఉంది. నార్త్ సహ్యాద్రి, నార్త్ అంటే గుజరాత్ నుంచి మళ్ళీ గోవా వరకు. అక్కడ ఏది హయ్యెస్ట్ పీక్ అంటే కల్సుబాయ్. కల్సుబాయ్ ఎక్కడ వస్తుంది? కరెక్ట్గా మహారాష్ట్ర నాసిక్ దగ్గర వస్తుంది. దాని రేంజ్ ఎంత అంటే 1646 meters అనమాట. నార్త్ అంటే మళ్ళీ రీజియన్స్ బట్టి పీక్స్ కూడా మారుతాయి. మొత్తం అంతా తీసుకుంటే అన్నయ్యమూడి, అలా కాకుండా ఓన్లీ నార్థన్ సహ్యాద్రీస్ ఆర్ నార్థన్ వెస్టర్న్ ఘాట్స్ తీసుకుంటే మహారాష్ట్ర, గుజరాత్, గోవా ఇది తీసుకుంటే కల్సుబాయ్ అనమాట. అలా కాకుండా సౌత్ సహ్యాద్రీస్, సౌత్ అంటే మన కర్ణాటక వైపు సౌత్ సహ్యాద్రీస్ తీసుకుంటే కుద్రముఖ్ అంటారు. కుద్రముఖ్ పీక్ అది ఎక్కడుందంటే చిక్మంగళూరు, కర్ణాటకలో చిక్మంగళూరు దగ్గర. దాని పీక్ హైయెస్ట్ పీక్ ఏంటంటే ఇట్ కమ్స్ సమ్వేర్ హియర్, ఇక్కడ వస్తుంది 1891 అనమాట. సో సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ సహ్యాద్రీస్ ఇస్ పుష్పగిరి. పుష్పగిరి కూడా కర్ణాటకలోనే. కావేరీ ఆరిజిన్ ఎక్కడైందంటే పుష్పగిరిలో పుట్టింది. కావేరీ ఎక్కడ పుట్టిందంటే పుష్పగిరి హిల్స్లోంచి పుట్టింది. సో మనకి వెస్టర్న్ ఘాట్స్లోని 4 హైయెస్ట్ పీక్స్ ఉంటాయన్నమాట రీజన్ వైపు తీసుకుంటే. వెస్టర్న్ ఘాట్స్ అంటే ఒకటి నార్త్ సహ్యాద్రీస్. నార్త్ సహ్యాద్రీస్ అయితే కల్సుబాయ్. ఓకే, ఇది ఎక్కడ? మహారాష్ట్రలో కల్సుబాయ్. అదే సౌత్ సహ్యాద్రీస్ అయితే కుద్రముఖ్. కుద్రముఖ్ ఎక్కడ? కర్ణాటకలో. అది ఫస్ట్ పీక్, ఫస్ట్ హైయెస్ట్. దీంట్లోనే సెకండ్ హైయెస్ట్ ఏదంటే పుష్పగిరి. ఇది కూడా కర్ణాటకవే. ఆరిజిన్ ఆఫ్ కావేరీ. This is the origin of Kaveri, where Kaveri has been born from here and travels till Bay of Bengal.
అదే కాకుండా మొత్తం వెస్టర్న్ ఘాట్స్లో తీసుకుంటే ఈవెన్ అన్నామలై హిల్స్ కూడా వెస్టర్న్ ఘాట్, ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఈవెన్ వెస్టర్న్ ఘాట్స్ అంటే దెన్ టోటల్ వెస్టర్న్ ఘాట్స్ తీసుకుంటే అప్పుడు అన్నై దొడాబెట్ట అన్నైమలై హిల్స్. ఓకే, మొత్తం ఇది ఈ రేంజెస్ పీక్స్ అనమాట. రీజన్ వైజ్ తీసుకుంటే ఇలాగా, టోటల్ వెస్టర్న్ ఘాట్ తీసుకుంటే దొడాబెట్ట. సో సహ్యాద్రీస్, పుష్పగిరి ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ కావేరి. సో నెక్స్ట్ కమ్స్ టు నీలగిరీస్. సో అన్నామలై కాదు, ఇది నీలగిరీస్లో, సారీ దొడాబెట్ట కాదు, ఇది అన్నైముడై హిల్స్, అన్నైమాల ఆర్ అన్నామలై హిల్స్ అనమాట. నీలగిరీస్లో అయితే నీలగిరీస్ దే ఆర్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు, కనెక్ట్స్ బిట్వీన్ కేరళ అండ్ తమిళనాడు. తర్వాత ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. దీంట్లో హైయెస్ట్ పీక్ అంటే దొడాబెట్ట. అది ఎంత, దాని రేంజ్ ఎంత అంటే 2367 మీటర్స్ తమిళనాడు. ఇవి దే ఆర్ కాల్డ్ యాజ్ నీలగిరీస్. నీలగిరి అంటే దాని పేరులో ఉంది నీల్ పర్వతం, అంటే బ్లూ పర్వతం అని. ఎందుకంటే అక్కడ బ్లూ స్టోన్స్ దొరుకుతాయంట, బ్లూ రాక్స్. సో దే ఆర్ కాల్డ్ యాజ్ బ్లూ మౌంటైన్స్. ఇవి కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ బ్లాక్ మౌంటైన్సే. ఇక్కడ టోడా ట్రైబ్స్ ఉంటారు. ఏ ట్రైబ్స్ ఉంటారు? టోడా ట్రైబ్స్, TODA. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏంటంటే షోలా ఫారెస్ట్లు. ఇక్కడ షోలా ఫారెస్ట్ అంటే సంథింగ్ లైక్ దిస్, షోలా ఫారెస్ట్. ఇక్కడ ట్రైబ్స్ జాతి పేరు ఏంటి? టోడా. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, ఇట్స్ వరల్డ్స్ యునెస్కో బయోస్పియర్ రిజర్వ్లో ఇది ఒకటి, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. సో నెక్స్ట్ అన్నామలై హిల్స్. దే ఆర్ సిట్యుయేటెడ్ ఇన్ తమిళనాడు అండ్ కేరళ, అంటే బోత్ ద స్టేట్ షేర్. ఇప్పుడు అన్నామలై హిల్స్ ఇది మన వెస్టర్న్ ఘాట్స్ కదా, ఇవి నీలగిరీస్, అండ్ అన్నామలైస్ ఆర్ సంథింగ్ లైక్ దిస్. సో అవి కేరళలోని ఉంటాయి, తమిళనాడులో కూడా ఉంటాయి అన్నమాట. వీటినే, ఈ రెండింటిని ఎక్కడ కలుపుతుంటే పాల్ఘాట్ గ్యాప్. దిస్ ఈజ్ ఆర్ పాల్ఘాట్ గ్యాప్. ఈ గ్యాప్ కనిపిస్తుంది కదా, ఇది పాల్ఘాట్ గ్యాప్. సో సౌత్ ఆఫ్ పాల్ఘాట్ గ్యాప్, అవి పాల్ఘాట్ గ్యాప్ కిందకి ఉంటాయి అన్నమాట. అంటే నార్త్ ఆఫ్ పాల్ఘాట్ గ్యాప్ ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్, సౌత్ ఆఫ్ పాల్ఘాట్ గ్యాప్ అంటే అన్నామలై హిల్స్. దే ఆర్ ఇన్ బిట్వీన్, పాల్ఘాట్ గ్యాప్ ఈజ్ ఇన్ బిట్వీన్ అన్నామలై హిల్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ అనమాట. సో హైయెస్ట్ పీక్ ఏంటంటే అన్నైముడి హిల్స్. ఇట్ ఈస్ ఇన్ కేరళ. అన్నైముడి హిల్ రేంజ్ పర్టికులర్గా ఎక్కడ వస్తుందంటే కేరళలోకి వస్తుంది. దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఎలిఫెంట్ హిల్స్. ఏ హిల్స్ని ఎలిఫెంట్ హిల్స్ అని కూడా అంటారు అంటే అన్నైమలై హిల్స్. ఎందుకంటే ఇక్కడ మనకి విల్ గెట్ టు సీ సో మెనీ ఎలిఫెంట్స్. మీరు సౌత్ ఇండియన్ మూవీస్, అదే మన తెలుగు తమిళ్ మూవీస్ చూస్తే ఎక్కువ ఎలిఫెంట్ బేస్డ్ మూవీస్ ఏమైనా చూస్తే ఇవన్నీ ఈ రేంజ్ నుంచి తీసినవే. సో ఎక్కడ కరెక్ట్గా కేరళ తమిళనాడు బార్డర్ ఉంటుందన్నమాట. సో వీటిని ఎలిఫెంట్ హిల్స్ అని కూడా అంటారు. సో హైయెస్ట్ పీక్ ఆఫ్ సౌత్ ఇండియా కూడా ఆర్ వెస్టర్న్ ఘాట్స్ కూడా రెండు చూసుకుంటే అన్నైముడి హిల్స్ అనమాట. అన్నైమలై హిల్స్నే అన్నైముడి హిల్స్, అన్నమాల హిల్స్ అండ్ ఎలిఫెంట్ హిల్స్ అని మూడు కూడా అంటారు. హైయెస్ట్ పీక్ ఇందాక రేంజెస్ చూసాం కదా, వెస్టర్న్ ఘాట్స్లోని సౌత్ సహ్యాద్రీస్, నార్త్ సహ్యాద్రీస్, సౌత్ సహ్యాద్రీస్, ఈ రేంజెస్లోనట్టే అన్నైముడి హిల్స్ మొత్తం వెస్టర్న్ ఘాట్స్లో అయినా మొత్తం సౌత్ ఇండియా, అంటే ఇక్కడి నుంచి తీసుకుని ఇక్కడికి ఆర్ దిస్ రేంజ్ తీసుకున్న మొత్తంలోని ఏది హైయెస్ట్ పీక్స్ అంటే మనకి అన్నైముడి హిల్స్ అనమాట. సో ఇక్కడ కూడా మనకి షోలాసే కనిపిస్తాయి, షోలా ఫారెస్ట్లే. విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఫౌండ్ ఇన్ అన్నైమలై హిల్స్ అంటే షోలా ఫారెస్ట్. సో ఈ అన్నైమలై హిల్స్కి రెండు బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. ఈ అన్నైమలై ఇక్కడ ఉన్నాయి కదా,
వీటికి 2 బ్రాంచెస్, ఒకటి పళని బ్రాంచ్, ఒకటి యాలగిరి బ్రాంచ్, ఒకటి పళని బ్రాంచ్, ఒకటి యాలగిరి బ్రాంచ్. అంటే యాలగిరి బ్రాంచ్ కార్డమం హిల్స్ వైపు ఉంటుంది, పళని బ్రాంచ్ తమిళనాడు వైపు వెళ్తుంది అనమాట. పళని అంటే తమిళనాడు మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, పళని బ్రాంచ్ తమిళనాడు సైడ్ వెళ్తుంది. ఇంకా ఇది అన్నామలై హిల్స్ అనుకోండి, ఇలా తమిళనాడు వైపు వెళ్ళేది పళని బ్రాంచ్, ఇటు యాలగిరి బ్రాంచ్ ఏమొచ్చి కార్డమం హిల్స్. మన కార్డమం హిల్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఇది అన్నామలై హిల్స్. నెక్స్ట్ కమ్స్ టు కార్డమం హిల్స్. సో ఏంటంటే మోస్ట్ పార్ట్ ఆఫ్ ది లొకేటెడ్ ఇన్ సౌత్ వెస్టర్న్ ఘాట్స్. అంటే ఇది మన వెస్టర్న్ ఘాట్స్ కదా. సో ఈ కార్డమం హిల్స్ దే ఆర్ సమ్వేర్ హియర్. ఓకే, సో దట్ ఈస్ కేరళ, సమ్ పార్ట్ ఇన్ సౌత్ ఆఫ్ అన్నమలై హిల్స్. ఇది కేరళలో కూడా ఉంటుంది, అన్నమలైలో కూడా. అన్నమలై మనకి ఇది నీలగిరి, ఇది అన్నమలై, ఇది ఈస్టర్న్ ఘాట్స్. ఓకే, సో రెండిట్లోనే షేర్ చేసుకుంటుంది. కార్డమం హిల్స్ ఎక్కడుంటాయంటే కేరళలో కూడా ఉంటుంది, తమిళనాడులో కూడా ఉంటుంది, కానీ ఎక్కువ పార్ట్ కేరళలో ఉంటుంది. సో దీనికి సౌత్లో కార్డమం హిల్స్కి సౌత్లో అన్నమలై హిల్స్ ఉంటాయి, నార్త్లో పళని. మనం చెప్పాం కదా అన్నమలై హిల్స్కి 2 బ్రాంచెస్, ఒకటి అటు పళని వెళ్తుంది, ఇంకోటి యాలగిరి వెళ్తుంది అని. పళని ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డీప్ సౌత్లో అగత్యమాల హిల్స్ ఉంటాయి. ఇది అన్నమలై హిల్స్ అనుకోండి, సారీ కార్డమం హిల్స్. ఇక్కడ సౌత్ కదా అన్నమలై, తర్వాత ఇటు పళని, ఇక్కడ అగత్యమాలై, తర్వాత షెన్కోట అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక పాస్ ఉంటుంది కరెక్ట్గా ఎక్కడంటే అన్నమలైకిను కార్డమంకి మధ్యలో నియోగోర్ అని ఒక నది కూడా వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే షెన్కోట అని ఒక ప్లేస్. ఈ పాస్ ఏం చేస్తుందంటే కరెక్ట్గా దీన్ని తమిళనాడుని కేరళని కలుపుతుంది అనమాట. షెన్కోట, దాని పేరేంటి షెన్కోట పాస్, కనెక్ట్స్ కేరళ అండ్ తమిళనాడు. నెక్స్ట్ కమ్స్ టు పళని హిల్స్. దీస్ ఆర్ ది బ్రాంచ్ ఆఫ్ అన్నమలై హిల్స్, వన్ ఆఫ్ ది బ్రాంచ్ ఆఫ్ అన్నమలై హిల్స్. ఇక్కడ ఇవి పూర్తిగా తమిళనాడులో ఉంటాయి. ఇక్కడ మనకు ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఉంది, అదే మన కొడైకెనాల్. మనందరికీ తెలుసు, సౌత్ ఇండియన్స్ అందరికీ తెలుసు కొడైకెనాల్ హిల్ స్టేషన్ అని. సో కొడైకెనాల్ హిల్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ రేంజెస్ ఆఫ్ అన్నమలై హిల్స్ ఆర్ ఇన్ విచ్ హిల్స్ అని అడిగితే మీకు అన్నమలై అడగచ్చు, పళని డైరెక్ట్గా అడగచ్చు, లేకపోతే నువ్వు కార్డమం అడగచ్చు ఆర్ నీలగిరీస్. సో ఆన్సర్ ఈజ్ పళని. అలా కాకుండా ఓన్లీ రేంజెస్ అడిగితే అంటే అన్నమలై, నీలగిరి, కార్డమం, నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్ అని అనుకోండి. సో ఆన్సర్ ఈజ్ అన్నమలై హిల్స్. సో ఇది మన కార్డమం హిల్స్. సో నచ్చితే క్లాస్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.